గిరీశం చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాదగిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు, మన చుట్టూ జరిగే తమాషాలు, అవి ఇవి అన్నీ కలిపి రోజు మీకు అందించే సెటారికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. ఎప్పుడు రాజకీయాలు మీటింగ్లతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ 2.5 గంటలు అవన్నీ మర్చిపోయారు. తల తెగిపడినా ఇచ్చిన మాట తప్పను అన్నారు. జనవరి 1వ తేదీన సెలవు కావాలని గట్టిగా కేకపెట్టినందుకు ముచ్చటపడిన కేసీఆర్ వెంటనే జనవరి 1వ తేదీన సెలవు ప్రకటించేశారు. బీజేపీ సీనియర్ లీడరు మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి పుట్టినరోజు డిసెంబర్ 25 తారీఖు. గా దినం నవోదయ స్కూళ్లలో గుడ్ గవర్నెన్స్ డే లెక్క చెయ్యాలి. నవోదయ స్కూల్ పిల్లగాళ్లకు తీర్తిర్ర పోటీలు పెట్టాలి. గా పోటీలన్నీ ఫోటోలు వీడియోలు తీసి మాకు పంపించాలని నవోదయ విద్యాలయ సమితి స్కూళ్లకు ఆర్డర్ ఇచ్చింది. డిసెంబర్ 25 తారీఖున దునియా మొత్తం క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. మరి గా దినం స్కూల్ ఎట్లా తెరుస్తారు? ఆర్డర్ ఇచ్చే ముందు గాయంతనన్నా సోంచాయించాలనా వద్దా? సోంచాయించాలే, ఇంకేమున్నది లొల్లి షురువు. పండుగ దినం స్కూల్ తెరుస్తారా? మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారని అపోజిషన్ లీడర్లు గవర్నమెంట్ మీదే గబడ్డారు. వారం దినాల సంది గిదేలొల్లి. మేం పండుగ రోజు స్కూల్ తెరవాలని చెప్పలే అని బీజేపీ మంత్రులు సర్ది చెప్తుర్రు. ఇక ఢిల్లీలో అట్లుంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ సారు క్రిస్టియన్లకు వరాల మీద వరాలు ఇచ్చిండు. గా సారు కూడా ఏడాది క్రిస్మస్ పండుగ రోజు చర్చికి పోతాడట. ఈ ఏడాది కూడా పోతా అని చెప్పిండు. హైదరాబాద్ లో బంజారా భవన్, జగ్జీవన్ రామ్ భవన్లు కట్టిస్తున్నాడు కదా, అగో గట్లనే 10 కోట్ల రూపాయలతోటి హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ కట్టిస్తా అని ఐలాన్ చేసిండు. క్రిస్మస్ కు ఇది వరకు ఒకటే రోజు తాతీలుండే, ఇక ఇప్పటి సంది 2 దినాలు తాతీలు ఉంటుందని ప్రకటించిండు. జనవరి 1వ తారీఖున కూడా సెలవియాలని అక్కడ ఊకున్న వాళ్ళలో ఒకరు గట్టిగా కేక పెట్టిండ్రు. ఎవరో గాని నేను ఉద్యమం చేస్తున్నప్పుడు ఒర్రిన దానికంటే గట్టిగా ఒర్రిరని సీఎం సాబ్ కూడా మెచ్చుకున్నాడు. ఆడి కాన్నే జనవరి 1వ తారీఖున సెలవిస్తున్నా అని చెప్పిండు. 1 జనవరి హాలిడే. తెలంగాణ ఉద్యమంలో నేను పెట్టిన కేక కంటే బాగుంది కేక. కాబట్టి ఇంత పెద్ద కేక వచ్చిన తర్వాత ఐ కెనాట్ రిఫ్యూజ్ దట్. తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్గా 1 జనవరిని హాలిడేగా ప్రకటిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. క్రిస్మస్ పండగ ఇటీవలనే మేము ఉత్తర్వులు జారీ చేశాం. క్రిస్మస్ పండగ సందర్భంగా ఓన్లీ 1 డే హాలిడే ఉండేది. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా పండగ సందర్భంగా కలుసుకోవడానికి వస్తారు. ఓన్లీ 1 డే హాలిడే అంటే ఆ సంతోషం కూడా మిగలకుండా మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పరిగెత్తడం బాగుండదని భావించి ప్రధానమైన పండగ కాబట్టి క్రిస్మస్ పండగ సందర్భంగా కూడా 2 డేస్ హాలిడేస్ ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నా మాట అంటే మాటే, కావాలంటే తల నరకుండా గాని ఇచ్చిన మాట తప్పనా అన్నాడు కేసీఆర్ సారు. గా మీటింగ్ లో 2.5 గంటలు ఉన్నాడు. పొద్దాక బిజీ ఉండే నాకు ఈ 2.5 గంటలు మంచిగా గడిచిందని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కార్ ఎక్కినమంటే ఏదో ఫోన్ వస్తుంది, మళ్ళీ షురు అయిపోతుంది. బికాస్ వీ కెనాట్ ఎస్కేప్ దట్. కానీ 2.5 అవర్స్ ఇంత చక్కగా ఇంత సంతోషంగా మీ మధ్య గడపగలిగేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి యూసీసీ చైర్మన్ రేమండ్ పీటర్ గారికి, ఆ కమిటీ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ డెఫినెట్గా కేసీఆర్ మాట ఇవ్వడు, ఇస్తే తల తెగిపడ్డా తప్పడు. తెలంగాణలో క్రిస్టియన్లకు ఎటువంటి కష్టాలు రాకుండా చూస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిండు. గాళ్ళకు అక్కడికొచ్చే ఇంకొన్ని హామీలు కూడా ఇచ్చిండు. మొత్తానికి సీఎం సార్ను మీటింగ్కు పిలుచుడు మంచిదే అయ్యింది. ఎవరి మాట వినననే నమ్మకంతోనే చక్రపాణిని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమించారట. ఎవరి మాట వినను, చివరకు మీ మాట కూడా వినను అని సీఎంతోనే చెప్పాడట చక్రపాణి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మనే. నా దగ్గర పైరవీలు నడవు, రాజకీయ నాయకులు కమిషన్ కార్యాలయంలోకి రావద్దు అని చక్రపాణి కుండ బద్దలు కొట్టేశారు. ఇక ఇప్పటి సంది తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను నింపుకుంటూ పోతామని అంటున్నాడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి సారు. 4-5 నెలల నోటిఫికేషన్లు ఇచ్చుడు సురు చేస్తామని కూడా చెప్పిండు. పైరవీలు చేసేటోళ్ళని దగ్గర రానియనని చెప్పిండు. చక్రపాణి సార్ను కలిసేందుకు మస్తు మంది వచ్చిండ్రు.
టీఆర్ఎస్ ఎంపీ సుమన్ కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. ఫస్ట్ సార్ కాబట్టి నన్ను కలిసేందుకు ఎంపీ వచ్చిండు. ఇదే లాస్ట్. ఇంకో పారి రాజకీయ నాయకులు ఎవ్వరు ఇటు మోకాన రావద్దని చక్రపాణి సార్ గట్టిగానే చెప్పిండు. మరి నిజమే కదా, రాజకీయ నాయకులకు గాడేం పని ఉంటది? ఇదివరకు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మస్తు చెడ్డ పేరు ఉన్నది. కమిషన్ గతంలో ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, లేదా కమిషన్లో ఏం మార్పులు తీసుకొస్తామనేది కూడా మీరు భవిష్యత్తులో చూడబోతారు. ఇక ముందు బహుశా ఈ మీటింగే సుమన్కి లాస్ట్ మీటింగ్ మాతో పాటు కలవడానికి. మళ్ళీ ఒక రాజకీయ నాయకుడిగా మమ్మల్ని కలవడానికి లేదు. రాజకీయ నాయకులకు కమిషన్లో ప్రవేశం కానీ ప్రమేయం కానీ ఉండకుండా మేము మొదటి ఇది తీసుకుంటున్నాం. ఇవాళ కూడా వేదిక మీదకి ఎందుకు తీసుకున్నామంటే ఇంకా మేము పూర్తిగా బాధ్యతలు స్వీకరించలే. మా తమ్ముడు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఈ ఒక్క ఫంక్షన్ కోసమే పార్లమెంట్ వదిలేసుకొని వచ్చినాడు కాబట్టి, మేము టీచర్లం కాబట్టి, మా విద్యార్థిగా మమ్మల్ని గౌరవించడానికి వచ్చినాడు కాబట్టి మేము డెఫినెట్గా వారిని వేదిక మీదకి తీసుకున్నాం. నేను ఎవరి మాటినా ముఖ్యమంత్రి చెప్పినా కూడా నేను విననని అంటున్నాడు చక్రపాణి సారు. ఎవరి మాట వినావు కాబట్టి నిన్ను చైర్మన్ చేస్తున్నాను సీఎం సాబు చక్రపాణి సార్ తోట అన్నాడట. అందుకే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఎసొంటి గోల్మాల్ లేకుండా చూస్తా పైరవీలు నా తాను నడవయి. అసలు ఇంటర్వ్యూలకు తప్ప నిరుద్యోగులు గడుకోపారి ఊళ్ళకెళ్ళి ఆఫీస్కి వచ్చే పని లేకుండా చేస్తానని అంటున్నాడు. నిరుద్యోగులు మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వస్తారు కదా ఇక ముందు. అంతేగాని పైరవీకారులు కానీ పొలిటీషియన్స్ కానీ, ముఖ్యమంత్రి గారు మాకు ఈ బాధ్యతను అప్పచెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినారు, మీకే ఎందుకు ఇస్తున్నాం అని అంటే మీరు ఎవరికి లొంగరు కాబట్టి, ఎవరికి వంచరు కాబట్టి, ఎవరి మాట వినరు కాబట్టి, చివరికి నా మాట కూడా వినరు కాబట్టి నేను మీకు ఈ పదవిని ఈ బాధ్యతను అప్పచెప్తున్నాను చెప్పారు. వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారి మాట ప్రకారం ఖచ్చితంగానే వారు చెప్పినా కూడా వినకుండా ఖచ్చితంగా నిజాయితీకి పట్టం కట్టే విధంగా ఈ నిర్వహణ అనేటువంటిది ఉంటుంది. ఇక ఇదంతా అయిన తర్వాత అసలు కథ సురువైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సెక్రటరీ కూర్చొని శాంబల్ రకాడ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లతో లొల్లి అయింది. రాష్ట్రం విడిపోయినా ఇంకా ఏపీపీఎస్సీ బిల్డింగ్లను ఉద్యోగులను విభజించలేదట. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సెక్రటరీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. గాల చాంబర్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. గా చాంబర్లు మాయి మేము ఇయ్యమని ఏపీ ఆఫీసర్లు గా చాంబర్లకు పోయి ఆడున్న కుర్చీలలో కూర్చున్నారు. దాంతో చాలాసేపు గాళ్ళ కీళ్ళకు లొల్లి అయింది. నిన్న అందరు వచ్చి ఓత్ తీసుకునే సందర్భంలో ఏపీపీఎస్సీ సెక్రటరీ గారు సెకండ్ ఫ్లోర్లో ఉన్న సెక్రటరీ గారి అంటే ఏదైతే తెలంగాణ సెక్రటరీ గారికి అలాట్ కావాల్సిన ఛాంబర్ని ఆవిడ వచ్చేసి ఇమీడియట్లీ నిన్న ఆక్యుపై చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆమె మొండి వైఖరికి మేము నిరసన తెలుపుతూ నిన్న సాయంత్రం 3 గంటలు ఆమె ఛాంబర్లో ధర్నా చేయడం జరిగింది. తెలంగాణ సెక్రటరీ గారికి వారు ఎట్టి పరిస్థితిలో నేను ఆ రూమ్ కాల్ చేయను ఇవ్వనని చెప్పడం జరిగింది. మేము దానికి ససేమీర్ అన్నాను. ఏ రాత్రి అయినా సరే మేము ఇక్కడే నిద్రపోయినా సరే మేము ఇక్కడ ఉంటాం, మా ఛాంబర్ మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి మా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున చాలా నిరసన తెలియజేసినాం. ఇక లాస్ట్కి ఎట్లనో గట్లకి చాంబర్ల లొల్లి సలవడ్డది. అంతా అయిపోయింది కదా. ఇక చక్రపాణి సార్ జల్దిన ఏడేడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో లెక్కలు తీసి పుస్తగా నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలన్నీ నింపుడు సురు చేయాలి. పాపం మస్తు మంది పోరలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తాండ్రు. వెహికల్లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తున్నారా? కేవలం డబ్బులుంటే సరిపోదు, డబ్బుల కన్నా ఇంకేం కావాలనుకుంటున్నారా? అయితే చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి. వెహికల్లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తున్నారా? ఆధార్ కార్డు వెంట పెట్టుకెళ్ళండి. పెట్రోల్ బంకులో మీ ఆధార్ వివరాలు నమోదు చేసుకోండి అని ప్రకటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు. అప్పుడు ఆధార్ కార్డులు వద్దన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్నిటికీ ఆధార్ కార్డుల మీదే ఆధారపడుతున్నారు. మరి ఏ ఎండకా గొడుగు పట్టడంలో రాజకీయ నాయకులతో పోటీ పడే మొనగాడు ఎవరో పుట్టలేదరా యాదగిరి. అసలు రాజకీయ నాయకులను ఉద్దేశించే ఈ సామెత కనిపెట్టారేమో అని నా ఒపీనియన్. ఆ మాటకు వస్తే ఒపీనియన్ చేంజ్ చేయని వాడు పొలిటీషియనే కాదని ఆనాడు కన్యాశుల్కంలో గిరీశం చెప్పిన మాటలో ఈనాడు బీజేపీ టీడీపీ నేతలు తోత తప్పకుండా అమలు చేస్తున్నారేమో అన్నది నా డౌట్. అరే ఏంద్రాబాయ్ నేను దేని గురించి చెప్తున్నావో చక్కగా చెప్పరాదు. అది కాదురా, యూపీఏ ప్రభుత్వం మొదలెట్టిన ఆధార్ కార్డుల వ్యవహారంపై ఒకప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీలు అంత ఎత్తున లేచాయి. ఎందుకు? ఆ దండక మారిన కార్డులు 4 గీసుకోవడం కూడా పనికిరావని ఎక్కిరించారు. అవును,
వెంకయ్యనాయుడు అయితే ఏ ఆధారం లేదు కాబట్టి ఆధార్ కార్డులను ఆధారంగా చేసుకున్నారని మస్తు కవితలు కూడా చెప్పిండు. చంద్రబాబు నాయుడు కూడా జనాలను పరిశాన్ చేస్తానికే కార్డులు తెరుస్తున్నారని దుమ్మెత్తిపోసిండు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయిందిరా. అందుకే ఆ రెండు పార్టీలు ప్లేట్ పై రాయించేశారు. ఆనాడు వేటిని అయితే వద్దన్నారో ఇప్పుడు ఆ కార్డులే శరణ్యం అంటున్నారు. అన్నింటికీ ఆధారే ఆధారం అంటున్నారు. ఇప్పుడు తాజా కౌరేటో తెలుసా? ఏపీలో పెట్రోల్ కొట్టించుకోవడానికి బొంకుకెళ్తే ఆధార్ కార్డు ఎంట తీసుకెళ్లాలి. గజేంద్రబాయ్, పెట్రోల్ పోసుకోవాలంటే కూడా ఆధార్ కార్డులు ఉండాలా? అవునరా, నెల్లూరు జిల్లాలో అప్పుడే మొదలెట్టారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కోసం వచ్చే 2 వీలర్ 4 వీలర్ యజమానులను ఆధార్ కార్డు చూపించమంటున్నారు రవాణా ఆఫీసర్లు. కార్డు చూపించిన వారి వెహికల్స్ కు టిక్కర్ అతికించారు. ఆధార్ కార్డు వల్ల వాహన యజమానులకు బోల్డ్ అని లాభాలు ఉన్నాయంటున్నారు ఆఫీసర్లు. 4-5 రోజుల్లోనే 10,000 మంది నుంచి ఆధార్ కార్డు నెంబర్లు తీసుకున్నారంట. సీరియస్ గా దీన్ని వితిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని మేము కంప్లీట్ చేయాలి, అందరికీ అందుబాటులోకి తేవాలి అనే ముఖ్య ఉద్దేశంతో చాలా సీరియస్గా డిపార్ట్మెంట్ని 13 జిల్లాల్లో కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారండి. దానివలన మరి మొత్తం మన జిల్లాలో నెల్లూరు జిల్లాలో టాప్ ప్రయారిటీ బేసిస్లో 45 పెట్రోల్ బంకులు మెప్మా అండ్ సెర్ప్ వాళ్ళ యొక్క సహకారంతో మేము ఈ యొక్క ఆధార్ సీడింగ్ని చేస్తున్నాము. అగ్గరు మంచిగానే ఉన్నది ముచ్చట. మొన్న ఎవరో అనంగినా ఇప్పటి సంది పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోలకు పోయేటోళ్లకు పెళ్లి పిల్ల గానీ ఆధార్ కార్డులు కూడా ఇవ్వాలన్నట. గట్లిస్తే దొంగ పెళ్లిలు కూడా ఆపి చేయొచ్చట. గా కార్డులు ఇసొంటి వాటికి వానికి వస్తే మంచిగానే ఉంటది. గట్ల కాకుండా కూరగాయలు కొనేటోళ్ళను చికెన్ మటన్ కొనేందుకు పోయిన వాళ్ళని కూడా ఆధార్ కార్డులు అడుగుతారేమో అని అనిపిస్తుంది. ఒరే యాదగిరి, నువ్వు ఇలాంటివన్నీ చెప్పేవనుకో వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు వచ్చేస్తారా బాబు. గవర్నమెంట్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో ఎవరికి తెలియట్లేదు. అయినా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలరా. ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే మంచిదే, ఎవరేటనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే అప్పుడు వద్దని ఎందుకు అన్నారో ఇప్పుడు కావాలని ఎందుకు అంటున్నారో? ఇప్పుడు కావాలంటున్నారు కాబట్టి అప్పుడు వారు మాట్లాడిన తప్పు అన్నట్టే కదా. మరి తప్పు మాట్లాడినందుకు తప్పు అయిందని చెప్పాలి కదా. ఇక ఓనీతి రాజకీయ నాయకులు గట్లనే ఉంటారు. ఇవాళ కాదంటారు, రేపు అవునంటారు. రేపు అవునన్నది ఎల్లుండి కాదంటారు. గాల గురించి వాళ్ళు తెలియదు. రాజధాని ఇంకెక్కడైనా కట్టుకోండి, మేము మాత్రం మా భూములు ఇవ్వం, దయచేసి మా గ్రామాలకు రావద్దు, మమ్మల్ని భూములు ఇవ్వమని అడగద్దు అని ఏపీలోని గుంటూరు జిల్లా రైతులు నెత్తి నోరు ఖరాఖండిగా చెప్పేశారు. 2 గ్రామాల రైతులు కలిసి తాము చెప్పదలుచుకున్నదంతా ఒక బోర్డు పైన రాసి రోడ్డు పక్కన పాతారు. సింగపూర్ కాదు, దాని బాబు లాంటి రాజధాని నిర్మిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాడు. మీ బతుకులు మార్చేస్తానో, ఇంకెన్ని రోజులు మట్టి పిసుక్కుంటారో, మీ భూములు ఇవ్వండిరా నాయనా అని రైతులు ఎంట పడుతున్నాడు. నా మాటిని మీ భూములు ఇస్తే ఏ గొడవ ఉండదో, మీ భూమికి బదులు కానీ మీకు స్పెషల్ ప్యాకేజీలు ఇస్తానో అని ప్యాకేజీలో ఎవరికెంత ఇస్తారో కూడా ప్రకటించారు. హైటెక్ రాజధాని కట్టించేందుకు ఆల్రెడీ సింగపూర్ వాళ్ళతో మాట్లాడేశారు. సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకెళ్లి రాజధాని భూములు చూపిద్దాం అనుకున్నారు. కానీ భూములు ఇవ్వడానికి ఇష్టపడిన రైతులు గొడవ చేస్తారని వాళ్ళని హెలికాప్టర్లోనే తీసుకెళ్లి గాల్లోనే 2 రౌండ్లు వేస్తారు. అట్లనా? అయితే హైటెక్ రాజధాని కట్టడానికి చంద్రబాబు గట్టిగానే కోచి చేస్తున్నాడు. మరి రైతులు ఏమంటున్నారు? ఏమంటారా పాపం, కొందరేమో భూములు ఇస్తామంటారు, ఇంకొందరేమో ఏమంటారు పుట్టినప్పటి నుంచి భూమినే నమ్ముకుని బతుకుతున్నాం, మీకు భూములు ఇచ్చేసి మేమేం చెయ్యాలని అడుగుతున్నారు. గజేంద్రబాయ్, ఎన్ని దినాలు వ్యవసాయం చేస్తారు? మంచిగా చంద్రబాబు అడిగినట్లు రైతులందరూ రాజధాని కోసం గల భూములు ఇచ్చేస్తే మంచిగా ఉంటది. మంచిగా సింగపూర్ లాంటి రాజధానిలా ఆరాం కుర్చీలలో ఊకొని కిటికీలకి వెళ్ళి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడొచ్చు. ఎవరికి కావాలి బిల్డింగ్లు అంటున్నారా రైతులు? మీకు మీ రాజధానికో నమస్కారం, మమ్మల్ని బతకనియండి బాబు, రాజధాని కోసం భూములు ఇవ్వమని గట్టిగా చెప్తున్నారు రైతులు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక ఉండలి గ్రామం రైతులు 2 గ్రామాల సరిహద్దుల్లో ఒక బోర్డు కూడా పెట్టారు. ఎందుకట? భూములు ఇస్తే ఏమైతుంది? గా భూములకు బదులు లాభం అయ్యేటట్లు చూస్తానని అంటున్నాడు కదా చంద్రబాబు. మా సంవత్సరానికి 3 పంటలు పండే భూములు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న సన్నకారు రైతులే అంటున్నారా. ఇక్కడ రైతులు మేము మా భూములు ఇచ్చేది లేదని ఎన్నో రోజులుగా చెప్తున్నాము, అయినా మేము భూములు ఇవ్వడానికి అంగీకరించాం, తప్పుడు ప్రచారం చేస్తున్నారో, ఏటి అన్యాయం అని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. మాటి మాటికి వచ్చి మమ్మల్ని భూముల కోసం ఒత్తిడి చేయకుండా ఉండేందుకే ఈ బోర్డు పెట్టాం, దయచేసి మమ్మల్ని వేధించకండి బాబు, మీకు దండ పెడతామంటున్నారు. ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నారు అంతా చిన్న రైతులు. మీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? భూములు తీసుకుని మా పాదాల కింద భూమి కూడా లాక్కోవడానికైనా? అంతకాడికి ఎందుకంటే అందరినీ ఒకసారికి పిలిచి కాల్చేసి చంపేసి మీరు భూములు ఆక్రమించేసుకుని ఒక 1000 సంవత్సరాల పాటు బతకండి మీరే.
గవర్నమెంట్ వారు గజాలు పెంచుతామని అంటే 1100 నుంచి 1200 చేస్తామని ఇంకోటి చేసినా కూడా మాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఊరికే చెప్తా ఉంటారు కానీ సంవత్సరాల తరబడి సాగదీస్తూ ఉంటారు. సంవత్సరాలు కూడా ఇంకా వాళ్ళకి సెటిల్మెంట్ అయినట్టుగా లేదు. కలెక్టర్ ఆఫీస్ నుంచి హడావుడిగా వెళ్ళి వాళ్ళకి ఏదో సెటిల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. ప్యాకేజ్ అనౌన్స్ చేసినంత మాత్రాన అసలు అది ఎప్పటికీ టైంలో పూర్తి చేస్తారనే విషయం చెప్పట్లేదు. మరి గా భూములతో రైతులకు ఉన్న అనుబంధం అసలుంటిది. గందుకే పాపం గాలు గట్ల తనలాడుతున్నారు. అవునా యాదగిరి, రైతుకు భూమికి ఉన్న అనుబంధం తెగిపోతే రైతు అల్లాడిపోతాడా? అది కరెక్టే గాని ఇక అందరికి ఇట్లా కిరికిరి పెట్టుకుంటా పోతే ఎట్లా రాబాయి? ఆంధ్రప్రదేశ్ సింగపూర్ లెక్క వేయాలంటే యాడికెళ్ళి అవుతుంది? అది కూడా సొంచాయించాలి కదా. ఎంత తాగితే అంత కిక్ ఎక్కుతుందంటారు మందుబాబులు. ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ శిక్ష పడుతుందంటున్నారు పోలీసులు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన ఒక మందుబాబుకు 2 నెలల శిక్ష పడింది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారికి పడిన శిక్షల్లో ఇదే ఎక్కువ శిక్ష. అరే గిరీశం, ఈ నడుమ పోలీసు వాళ్ళు మస్తు చుట్టిగా డ్యూటీ చేస్తున్నారు. కొంతమంది రాత్రంతా బగ్గదాయిగా మత్తులో జోలుకుంటా కాలు నడిపి రోడ్డు పొంట పోయేటోళ్ళను గుద్ది చంపుతున్నారు కదా. గందుకే బాగా దాగి బండ్లు నడిపేటోళ్ళను గుర్తుపట్టనీకి హైదరాబాద్లో పోలీసులు అప్పుడప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం పెడుతున్నారు. నోట్ల ఒక గొట్టం పెట్టి ఎంత తాగినరో లెక్కలు తీస్తారు. గాళ్ళు మస్తు తాగిరని మిషన్లు వస్తే అరెస్ట్ చేసి కోర్టుకు గొంచబోతారు. అవునరా యాదగిరి, లేకపోతే మందుబాబులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పోలీసులు ఇలాంటి వాళ్ళు అస్సలు వదలకూడదు. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే జనాలకు అంత సేఫ్టీ. ఇక ఇప్పటి సంది మందుబాబుల ఆటలు నడవయి. ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ కిక్ ఉంటది కదా. గట్లనే ఇప్పటి సంది ఏం దొరికేనా ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ శిక్ష పడుతుంది. ఇదేం సూత్రం రా యాదగిరి, ఎక్కువ తాగితే ఎక్కువ శిక్ష, తక్కువ తాగితే తక్కువ శిక్ష. అవును రాబాయ్, ఈ నడుమ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళను ఒకరికొకరికి 2 నెలలు, ఇంకొకరికి 15 రోజులు, నలుగురికి 10 రోజులు, 6గురికి 3 రోజుల శిక్ష పడ్డది. ఇక 36 మందికి పొద్దరు సంది పొద్దు కిందాక కోర్టు బయట నిల్చునే శిక్ష వేసిర్రు. ఈ శిక్షలు చూసి మందుబాబులకు తాగిందంతా దెబ్బకు దిగిపోయింది పో. అదేట్రా, అందరూ తాగి కారు నడుపుతూ దొరికిన వాళ్ళే కదా. మరి అందరికీ ఒకే రకం శిక్ష వేయకుండా 2 నెలలు, 15 రోజులు, 10 రోజులు, 3 రోజులు, 1 రోజు ఇలా శిక్షలు వేసారట్రా. ఎందుకీ తేడా? నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేదేమున్నది రాబాయ్, ఎక్కువ తాగిన వాళ్ళకు ఎక్కువ శిక్ష, తక్కువ తాగిన వాళ్ళకు తక్కువ శిక్ష అని చెప్పినా కదా. అసలు నీకో ముచ్చట తెలుసా? ఇప్పటిదాకా తాగి బండ్లు నడుపుకుంటా పోలీసులకు దొరికిన వాళ్ళకు ఎక్కువ పడ్డ శిక్ష ఎంత అనుకున్నావు? 14 రోజులు. 2 నెలల శిక్ష పడుడు ఇదే ఫస్ట్ టైం. ఇంకో ముచ్చట చెప్తాను. 2011 నుంచి ఇప్పటిదాకా 39,995 మంది మందుబాబులను పట్టుకుంటే గాళ్ళల్లో 3,751 మందికి జైలు శిక్షలు పడ్డాయట. 2 నెలల శిక్ష పడిన మందుబాబు ఎంత తాగాడేటి? అన్న అసలు ఓస్టునే లేడట. అయినా కూడా బండి నడుపుకుంటా పోలీసు వాళ్ళకు దొరికిండు. నోట్లో ఒక గొట్టం పెట్టి ఎంత తాగిండో లెక్క తీస్తే 445 mg మందు తాగిండని వచ్చిందట. అంత మందు తాగితే అసలు మనిషి లెక్కనే ఉండడు. మిగిలిన వాళ్ళు కూడా అంతే. గాళ్ళు ఎంతెంత తాగిండ్రు అనే దాన్ని బట్టి అంతంత శిక్షలు పడ్డాయి. పోలీసు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు సురు చేసినప్పటి సంది తాయి కాళ్ళు నడిపి గాళ్ళ నీళ్ళని గుద్ది చంపుడు బాగా తగ్గిందట. పోలీసులు సురు చేసిన ప్రోగ్రాం ఎంత మంచిగా పని చేస్తున్నదో సమజైందా? ఇక మరి మందు కొట్టి బండ్లు నడిపించేటోళ్ళకి ఈ ముచ్చట యాదించుకోవాలి, లేకపోతే జైలు సలాకులు లెక్క పెట్టాలి. ఇది వాళ్ళ ఆవుకా బిర్యానీ చూస్తున్నారండి సార్.